మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో బేబీకార్న్ ఫింగర్స్ తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ స్నాక్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో బేబీకార్న్ ఫింగర్స్. అవునండి. సో మంచి స్నాక్ కదా, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా వస్తుంది. కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మనకి స్నాక్ ఐటమ్స్ ఎప్పుడైనా కూడా ఫాస్ట్ గానే అయిపోవాలి కదా. ఎస్, మరి స్టార్ట్ చేసేద్దాం. బేబీకార్న్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీకార్న్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇవి డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో అలాగే ఒక బౌల్లో బ్యాటర్ రెడీ చేసుకున్నాం అండి. ఓకే, మైదా, కార్న్ ఫ్లోర్, సో కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొంచెం ముద్దల్లా లేకుండా సో కొంచెం పొడి పొడిగా అయ్యే విధంగా ఈ పేస్ట్లో మొత్తంగా బాగా కలిపేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? మనకి ఎంత వాటర్ కావాలో చూసుకుని కొంచెం జారుడుగా రావాలి మనకు. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి కదా. చెయ్యి యూజ్ చేస్తే సూపర్ గా ఉంటుందేమో కదా రాజు గారు. అంటే ఆ చిన్న చిన్న ఉండలన్నీ కూడా బాగా మనకు చేత్తోనే మిక్స్. అంటే ఇక్కడ బ్రెడ్ క్రమ్ కూడా యూజ్ చేస్తాను కదా, సో కాబట్టి నేను కొంచెం స్పూన్ తోనే మెయింటైన్ చేసేస్తాను. సో లేకపోతే అంటే చేయికి కూడా మొత్తం బ్రెడ్ క్రమ్ అంటేసి మనకు ఆయిల్ మొత్తం ఇదే పాడవుతుంది అన్నమాట. దాంట్లో ఎక్కువగా బ్రెడ్ క్రమ్ పడితే మనకు ఆయిల్ ఎక్కువగా బర్న్ అయిపోతుంది. ఓకే, కొంచెం స్పూన్ తో ట్రై చేస్తే ఈజీగానే వస్తుంది. ఓకే, సో మీరు అలా కలుపుతూ ఉండండి రాజు గారు. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి ఈజీగా రావాలి అంటే ముందుగా కొబ్బరి చిప్పల్ని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళల్లో వేసి ఆ తర్వాత తీసినట్లయితే కొబ్బరి ఈజీగా వస్తుంది. ఓకే, ఆయిల్ వేడైపోయింది, అలాగే చిట్కా కూడా చూసేసారు, బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం రాజు గారు? సో ఈ బ్యాటర్ లో బేబీకార్న్ ఇలా అంటే రెండుగా చీల్చుకుని ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే, సో బ్రెడ్ క్రమ్స్ సో ఒకసారి దీంట్లో బాగా కలిపేసుకుని సో ఒక్కొక్కటిగా బ్రెడ్ క్రమ్స్ లో అద్దుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే మనకు మంచి క్రంచీగా వస్తాయి. సో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ ఫాస్ట్గా అయిపోయే ఐటమ్స్ అంటే చేసే వాళ్ళకి ఇష్టం, అండ్ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా తీసుకుంటారు ఇలాంటి స్నాక్స్ కదా. రోజు ఏదో ఒక స్నాక్ కావాలనిపిస్తుంది కాబట్టి రోజుకి ఒక స్నాక్ చేసుకోవడం అంటే మనకి ఇప్పుడు కష్టం కాదు. బికాస్ ఎవ్రీడే మన అభిరుచిలో స్నాక్స్ చూపిస్తాం కాబట్టి హ్యాపీగా ట్రై చేయొచ్చు, ఈజీగా అయిపోతాయి. అండ్ పిల్లల పేర్లు చెప్పుకుని పెద్దవాళ్ళు కూడా తినేస్తూ ఉంటారు. అది మామూలే అది. సో బ్రెడ్ క్రమ్స్ వల్ల మంచిగా క్రంచినెస్ వస్తుంది, అలాగే టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది దీనికి అడిషనల్గా. ఇలా వేసేసుకున్న తర్వాత కాసేపు డిస్టర్బ్ చేయకుండా దాని పని అది చేసుకోవడానికి వదిలేస్తే అది మెల్లిగా అలా పైకి వచ్చేస్తుంది. సో అప్పుడు మనం కొంచెం దాన్ని టర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్. సో కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే మనకు బాగా వేగుతాయి, అన్ని వైపులా కూడా బాగా కుక్ అయిపోతుంది. సో ఇది కొంచెం వేగాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి కార్వింగ్ చేసేసుకుందాం రాజు గారు. ఓకే, ఏ కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? సొరకాయతో ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో ఒకసారి కలిపేసుకున్నాం. సో
వీటితో పాటుగా ఏదైనా డిప్ పెట్టేసుకుంటే సైడ్లో సూపర్, వెన్నైనా అలా తినేస్తూ ఉండొచ్చు. ఎస్. ఓకే, సొరకాయ ఎండ్ పార్ట్ తీసుకున్నాండి. ఓకే. సో దీంతో 2-3 రకాలైన మనం ఫ్లవర్స్ చేసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం స్కిన్ తీసేస్తున్నాను. సో ఇలా తొడిమితో పాటు పెట్టేసుకుంటే విత్ స్టెమ్ లా ఉంటుంది దానికి. ఫ్లవర్ ఇలా పట్టుకోవడానికి కూడా మనకి వీలుగా అనువుగా ఉంటుంది. ఓకే, రోస్ట్ చేస్తున్నాను. సో మార్కింగ్ ఇచ్చిన తర్వాత పెటల్స్ కిందగా ఒక లేయర్ పీల్ చేసి తీసేసేయాలి. సో నెక్స్ట్ ఈ 2 పెటల్స్ మధ్యలో వస్తుంది. వావ్, ఓకే, కొంచెం లేతగా ఉన్నదైతే మనకు బాగా వస్తుందండి. ఓకే. సొరకాయ కొంచెం లేతగా ఉంటాయి. సో సీడ్ ఫామ్ కాకుండా గుజ్జు గుజ్జే ఉంటుంది కదా, సో అక్కడ మనం పెటల్స్ అనేది బాగా ఓపెన్ చేసుకోవచ్చు, ఇది అయిపోయింది, తీసేసుకోవచ్చు. సో మీరు అన్నట్టే క్రిస్పీగా ఉన్నాయి బికాస్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ కదా. ఎస్. బేబీకార్న్ ఫింగర్స్ అయితే రెడీ అయిపోయాయి, కార్వింగ్ కూడా ఆల్మోస్ట్ రెడీ. సో రోజ్ ఫ్లవర్ రెడీ. ఎస్. ఓకే, బ్యూటిఫుల్, వెరీ నైస్. సో ఫాస్ట్ గా వేడిగా టేస్టీ బేబీకార్న్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫింగర్స్ తయారీ విధానం మరోసారి చూద్దాం. బేబీకార్న్ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన బేబీకార్న్ ముక్కలు ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్ది కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బేబీకార్న్ ఫింగర్స్ రెడీ.